అన్న హాయ్ అన్న. అన్న సో మెగాస్టార్ గా ట్రైలర్ వచ్చింది కదా, ఎలా అనిపిస్తుంది? సూపర్ అనిపించింది అన్న. ముఖ్యంగా ఏమనుకోవద్దు మెగాస్టార్ ఫ్యాన్స్. ఎవరు వెంకటేష్ గారు సంక్రాంతికి ఎందుకు సినిమా తీయలేదని బాధపడ్డాను. చిరంజీవితో కలిసి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉందన్న. కామెడీగా ఉండబోతుంది అన్న సినిమా. ఏమి లుక్ అన్న. ఫ్లైట్లో దిగుతుంటే ఎదురుగా చిరంజీవి గారు వెళ్తుంటే సూపర్ అనిపించింది అన్న. చిరంజీవి గారు కూడా మార్చేశారు వెంకటేష్ గారుగా అన్న ఫీలింగ్ అయితే కలిగిందన్న. చాలా మంది ట్రోల్ చేశారు, వీళ్ళందరూ సమాధానం చెప్పారు అనుకోవచ్చు అన్న. ఓకేనా, మన ప్రభాస్ గారు వెనక్కి వెళ్తే బాగుంటుంది. ఈ ట్రైలర్ చూసినాక నా ఫీలింగ్ కలిగింది. ఒక మూమెంట్గా అనిపించింది అన్న. చిరంజీవి గారిని కూడా కామెడీగా మార్చేశాడు. కానీ అది అనిపించింది ఏంటంటే వెనమాల ఫైట్లు అయితే వస్తే ఆ గాడ్ ఫాదర్ సినిమా ఉంది చూసావా, సేమ్ అయ్యే దించాడా అన్న ఫీలింగ్ ఉంది. కొద్దిగా అదైతే ఉంది మనసులో. ఎట్లా ఉండిద్దో ఏందనేది చూడాలన్న. వచ్చినాయి అన్న, బాగా వచ్చినాయి. వెంకటేష్ గారు పక్కన ఉన్న కానీ మారిపోయింది వాతావరణం. చిరంజీవి గారిని కూడా కామెడీ మ్యాన్గా మార్చేశాడు మా వెంకటేష్ అనిపించిందన్న. చాలా హ్యాపీ అనిపించిందన్న. అది నయనతార మెగాస్టార్ మధ్య సీన్స్ కొన్ని ఫన్గా ఉన్నాయి, కొన్ని సీరియస్గా ఉన్నాయి కదా. అదే అన్న అంటుంది. దానిలో గాడ్ ఫాదర్లో అన్నా చెల్లెలుగా నటించారు. దీనిలో కొద్దిగా ఏంటంటే లవర్స్ కదా, మూమెంట్ అనేది కొద్దిగా సెట్ కాలేదన్న ఫీలింగ్ కలిగింది. మామను కొట్టాడు చూసావా, ఈ రోజు నుంచి 10 ఒక్కళ్ళు మామను కొడతారేమో అన్న ఫీలింగ్ కలిగిందన్న. సూపర్ అనిపించింది అన్న ట్రైలర్. సో అనిల్ రావిపూడి మార్క్ కనిపించింది అన్న. పర్లా ఏంటంటే పాటల్లో అంతగా అనిపించలేదు అనుకున్నాం, కానీ కొద్దిగా ఈ మూమెంట్లో చూస్తే ఈ సీన్లు డైలాగులు చూస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది అన్న. సంక్రాంతికి పండగ అన్న. అది చేసిద్ది అన్న. పక్కన వెంకటేష్ ఉన్నాడు కదా, కామెడీ కోసమైనా వెళ్తారన్న సినిమాకి. ఓకేనా, వెంకటేష్ గారి కామెడీ కోసమైనా సినిమాకి వెళ్తారు. దానికి వెళ్ళకుండా దీనికి ముందు వెళ్తారు. అది ఓకేనా. మ్యూజిక్ ఎలా ఉంది? సాంగ్స్ బాగుందన్న. వెనకమాల మ్యూజిక్ అది బాగుంది. డ్యాన్సులు లేవు చిరంజీవి గారికి అనుకున్నాం, కానీ వెనకమాల మ్యూజిక్ అది బాగానే ఉంది మన పాటల్లో. కానీ అనిల్ రావిపూడి గారు ప్రతిసారి సంక్రాంతి కూడా సేమ్ అదే ట్యాగ్ ఇచ్చి పెట్టాడు. ఇదే ట్యాగ్ ఇస్తున్నారు. దేని గురించి నేను అంటుంది అదే అన్న. వెంకటేష్ సినిమా రావట్లేదని నేను బాధపడ్డాను. వెంకటేష్ సినిమా ప్రతి సంక్రాంతికి చూస్తున్నాం మనం. ఓకేనా, గత 5-6 సంవత్సరాల నుంచి. మరి వెంకటేష్ సినిమా రాలేదని ఈరోజు బాధపడ్డాను, కానీ ఆ బాధ అనేది పోయింది. అది ఫ్యామిలీ పరంగా వెళ్ళి చూడదగిన సినిమా అన్న. ఎందుకంటే వెంకటేష్ గారు కామెడీ, కానీ చిరంజీవి గారిని కూడా కామెడీ మ్యాన్గా మార్చేసాడు కాబట్టి చిరంజీవి గారు డైలాగులు విన్నా ఒక్కొక్క డైలాగ్ బాగా నవ్వు అనిపించింది. మామూలు కొడతాం ఎట్టా సీన్ ఉంది, అవి చాలా బాగుంటాయి. ఫైట్లు అయ్యాని ఎట్టా ఉన్నాయి అంటే గాడ్ ఫాదర్లో ఉంటా చూసావా, కొద్దిగా రీల్స్ ఏమైనా పడ్డాయా అని అనుకోవస్తుంది. చూడాలన్న. సో మన చిరంజీవి గారు ట్రైలర్ వచ్చింది కదా, ఎలా అనిపించింది? ట్రైలర్ అంతా 1.5 మినిట్ ఒక రేంజ్ అనిపిస్తే, ఆ లాస్ట్ 1.5 మినిట్ తర్వాత విక్టరీ వెంకటేష్ గారి ఎంట్రీ ఉందే, అరాచకం. అంటే వెంకీ గారిది సంక్రాంతికి సినిమా రావట్లేని ఒక లోటు దీని ద్వారా హ్యాపీనెస్ అనిపించింది. అండ్ నిజంగా చిరంజీవి గారి మరి అంటే ఈ వే ఫన్ చాలా గ్యాప్ వచ్చింది. నాకు తెలిసి ఒక 10 years అయిపోయింటుంది. ఈ ఫన్ వే కోసం వెయిటింగ్. చాలా అంటే చాలా కొత్తగా, అంటే ఫైట్లలో కూడా ఒక కామెడీని చూపించినాడు. ఆ రేంజ్ నాకు బాగా నచ్చింది. బట్ వెయిటింగ్, మరి ఎలా ఉంటుంది సినిమా అనేది వెయిటింగ్. చిరంజీవి గారి బాడీ లాంగ్వేజ్ ఎలా అనిపించింది? అంటే ఒక ఫన్ క్రియేట్ చేశారా? నాకు మళ్ళీ శంకర్ దాదా ఎంబీబీఎస్ అక్కడికి వెళ్ళిపోయాను. అంటే ఆయన నాకు తెలిసి ఒక 10 years అంత ముందు అంత అన్ని మాసే తీస్తున్నాడు. కామెడీ అనేది శంకర్ దాదా జిందాబాద్, శంకర్ దాదా ఎంబీబీఎస్. ఆ దాన్ని మించి ఉంది నాకు ఈ ట్రైలర్లో కనిపించింది. మళ్ళీ సినిమా చూడాలి, వెయిట్ చేయాలి. సో వెంకటేష్ గారితోనే సినిమా ఈ లుక్ వచ్చిందని అనుకోవచ్చా? నిజంగా చెప్తున్నా, ఆ 1.5 minute తర్వాత విక్టరీ వెంకటేష్ గారు ఆ ఫ్లైట్లో హెలిప్యాడ్లోంచి దిగిన వెంటనే ఆ డైలాగ్ ఉంటుంది, నువ్వు ఫ్యామిలీ మ్యాన్, ఈ మాస్ ఎంట్రీ ఏంటంటే నువ్వు మాస్ మ్యాన్వి, నీకు ఈ ఫ్యామిలీ జోన్ ఏంటని అంటారు కదా. ఆ డైలాగ్ నాకు బాగా నచ్చింది. ఆ వే కానీ, ఆ విక్టరీ వెంకటేష్ గారి లుక్స్ కానీ, స్టైలిష్ చాలా బాగా కొత్తగా అనిపించింది. సో చాలా మంది ట్రోల్ చేశారు కదా లాస్ట్ సాంగ్స్కి, వాళ్ళందరికీ సమాధానం చెప్పారని అనుకోవచ్చా? అందరికీ సమాధానం ఇచ్చి పడేసినాడు ఈ ట్రైలర్తో. చాలా బాగా అనిపించింది. ఏం పెట్టి రాస్తావు నిజంగా, అసలు నాకు అర్థం కాదు. ఇంత పెద్ద స్టార్లని అంత ఫన్ వేలో తీసుకొచ్చి నువ్వు ఖచ్చితంగా హిట్ కొట్టుకునే పోతావు ప్రతి సినిమా, ప్రతి సంక్రాంతికి. బట్ ఆల్ ది బెస్ట్, ఈ సినిమా కూడా హిట్ అవ్వాలని అనుకుంటున్నాను. అనిల్ రావిపూడి గారి మార్క్ అనిపించిందా ట్రైలర్? ఖచ్చితంగా. అంటే మెగాస్టార్ ఈయన కామెడీ వేరు, మెగాస్టార్ గారు ఆల్రెడీ చేశాడు. ఆయన కూడా మెగాస్టార్ గారు కూడా ఎంబీబీఎస్ దాంట్లో ఆయన ఫన్ వే వేరే ఉంటుంది, ఆయన స్టైలిష్ వేరే ఉంటుంది. ఇద్దరి కాంబో నాకు బాగా కొత్తగా అనిపించింది. సో రాజా సాబ్కి గట్టి పోటీ ఇస్తుంది అనుకోవచ్చా?
అది మనం ఏం చెప్పలేం. అంటే ఒకటి ఆల్రెడీ ప్రభాస్ గారు అన్నారు, సీనియర్లే జూనియర్ వాళ్ళ దగ్గర మేము నేర్చుకుంటాం అన్న. అది కరెక్టే. అది అందరు సినిమాలు హిట్ అవ్వాలి అండ్ ఇది హిట్ అవ్వాలి. పండక్కి వచ్చే సినిమాలు మనల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి అన్ని సినిమా హిట్ అయితేనే మళ్ళీ ఇంకో సినిమా వస్తుంది కాబట్టి అన్ని సినిమాలు హిట్ అవ్వాలి. సో లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వస్తున్న మూవీని క్రాస్ చేసేదానికి అవకాశాలు ఉన్నాయా? చేయొచ్చు ఖచ్చితంగా. అది 300 కోట్లు దాటింది. ఇది కూడా క్రాస్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ బ్రో. హాయ్ బ్రో. మీ పేరు బ్రో? బెల్లంకొండ శ్రీను. సో ఇప్పుడు చిరంజీవి గారి ట్రైలర్ వచ్చింది కదా, ఎలా అనిపిస్తుంది? 90s లుక్ ఎలా ఉంటుందో చిరంజీవి గారిది. లాస్ట్ 10 ఫిలిమ్స్ ఒక లెక్క, ఇప్పుడు ఒక ఫిలింలో ఒక లెక్క. ఇంతకుముందుకు సినిమా ఒక లెవెల్ ఉండేది అనుకున్నాను. బట్ ప్రజెంట్ మాత్రం ట్రైలర్ చూసిన తర్వాత కామెడీ కానీ ప్రీవియస్ పాత చిరంజీవి గారు ఎలా లుక్ కావాల్సి అనుకుంటారో అలాంటి లుక్ వచ్చేసింది. సినిమా మాత్రం 12th రిలీజ్ అవుతుంది కాబట్టి ఈ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అయిద్దని అని అనుకుంటున్నాం. సో ఈ ట్రైలర్తో అందరూ సమాధానం చెప్పారా? ఈ ట్రైలర్తో మనం వచ్చిన రాజాసాబ్ కల్ట్ సినిమాకి ఎలా ఉందో అట్లా ఫేవర్గా ఉందో ఈ సినిమాకి కామెడీ పరంగా ఎక్సలెంట్. చిరంజీవి గారు కామెడీ అంటే చిరంజీవి అనే టైప్లో వచ్చేసింది ఈ వీడియో.